నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికల ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఎంతో వెయిట్ చేస్తున్నారు. అందులో పిఠాపురం ప్రజల్లో ఆ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బోణి కొడతారో లేదోనని జన సైనికులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పవన్ ని ఓడించి వంగా గీత డిప్యూటీ సీఎంగా పదవి అందుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈలోగా కొంతమంది అత్యుత్సాహవంతులు మాత్రం పిఠాపురంలో హల్చల్ చేస్తున్నారు. అవును, మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కొందరు ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. వాళ్ళెవరో కాదు, ముఖ్యంగా పవన్ అభిమానులు. ఏంటి ఈ హడావిడి? ఎన్నికలు మాత్రమే జరిగాయి, ఇంకా ఫలితాలు ఇంకా రాలేదు, మరి ఇప్పుడెందుకు ఇంత హడావిడి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడే గెలిచిపోయారని, ఇక ఫలితాలు వచ్చి అధికారిక ప్రకటనే ఆలస్యం అన్నది జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు, టీడీపీ బీజేపీ శ్రేణులు చెబుతున్న మాట. అంతేకాదు, తక్కువలో తక్కువ 1,00,000 మెజారిటీ వస్తుందని కూడా స్థానిక నేతలు కొందరు జోస్యం చెప్తున్నారు. ఇక తన సీటు త్యాగం చేసిన వర్మ అయితే ఆ ఎలివేషన్స్ కు హద్దు పద్దు అసలు లేకుండా పోతుంది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు జనసేన నేతలు, కార్యకర్తలు చేస్తున్న పనులకు సరిగ్గా ఈ మాటలే గుర్తొస్తున్నాయని తెగ కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎక్కడ చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే నేమ్ ప్లేట్లు దర్శనమిస్తున్నాయి. కార్లు, బైక్లు, ఆటోలు, ఇక కొందరు ఇళ్ల ముందు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, సోషల్ మీడియాలు ఓపెన్ చేసినా, పిఠాపురం వెళ్ళినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులే కనిపిస్తున్నాయి. అలా చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వంగా గీత విషయానికి వస్తే, ఆమె అభిమానులు డిప్యూటీ సీఎం అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. జన సైనికులకు పోటీగా వీరు కూడా హడావిడి మొదలుపెట్టారు. మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటున్నారు. జగన్ సీఎం, వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో ఎవరు గెలిచినా మెజారిటీ అతి స్వల్పంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న దశలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. తమ నాయకులే గెలిచేశారని తేల్చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.